హలో వెల్కమ్ టు 90s రుచులు. ఈరోజు నేను చూపించబోతున్నాను కేటరింగ్ వాళ్ళు సర్వ్ చేసే ఇంకా కర్రీ పాయింట్లో దొరికే క్రిస్పీ క్యాబేజీ పకోడీ పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. మీరు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక క్యాబేజీలో సగం ఇలా సన్నగా కట్ చేసి ఇలా పీసెస్ లాగా చేసుకొని పెట్టుకున్న తర్వాతకి దాంట్లోకి 2 కప్పుల శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, 2 రెమ్మల కరివేపాకులు వేసుకొని బాగా ఇలా కలుపుకోండి. కలుపుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని లైట్గా ఇలా బాగా కలుపుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాతకి వాటర్ ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే పిండి క్యాబేజ్కి ఇలా అంటుకోదు. ఇలా పిండి గట్టిగానే ఉండండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మసలాక ఆయిల్లో ఇలా వేసుకోండి పిండి అంతా. వేసుకున్న తర్వాత బాగా వేయించుకోండి. హై ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా బాగా. అప్పుడే క్రిస్పీగా ఇలా కరకరలాడే పకోడీ రెడీ అవుతుంది. ఇలా బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ పకోడీ కనుక ఈవినింగ్ టైంలో టీతో పాటు తింటే ఉంటుంది అబ్బా. ఈ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ అండి, అసలు మర్చిపోలేరు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లో కూడా సర్వ్ చేయొచ్చు, అంత బాగుంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.